మనసుకి ఒక లక్షణం ఉంది. చేద్దామా లేదా? ఏం చేసేది? పని. ఆ పని చేయాలంటే గమనిద్దామా వద్దా? వాడు పని చేస్తున్నాడు, ఆ పని మనం గమనించి మనం అనుకరిస్తే వాడు నేర్పినా నడపపోయినా ఆ గమనించట్లోనే, ఆ గుర్తించట్లోనే, ఆ తెలుసుకోవటంలోనే, ఆ శబ్దంతోనే, ఆ ధ్వనితోనే, ఆ అనుకునే లక్ష్యంతోనే తాను స్వానుభవంలో ఉన్న నేనుగానే స్వయంగా గుర్తించి గమనించవచ్చును అని కేవలం తనకు తానే స్వామి నిర్గుణ చైతన్య సేవాభావంతో స్వయం బోధ సూచనల ఏం చెప్తా? స్వయం బోధ సూచనల అవగాహన సరళంగా, సూటిగా, స్పష్టంగా అవగతం చేస్తున్నాడు. అలాగే ఊరుకోండు. ఎందుకంటే నేను నా గమనిక ముఖమే అంటే అలాగ ఉండండి. కళ్ళు తెరిచాము, నీ ముఖము గమనిక తల. గమనించేవాడు తలగా లేడుగా, గమనించేవాడు లేకుండా తల లేదు కదా. అంటే కేవలం తన గమనిక ముఖమా, తన గమనిక ఎరుక, తన గమనిక మౌనమా, తన గమనిక స్వయం గమనిక, తన గమనిక శబ్దమా అని మీకే అన్నీ కూడా తానున్న చోట తానే స్వయంగా తాను ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ విధంగా ఉన్నా కూడా కేవలం ఆనందాన్ని, కేవలం మౌనాన్ని, కేవలం ఆనందాన్ని, మౌనాన్ని, కేవలం పరిపూర్ణ స్వేచ్ఛని కేవలంగా ఊరుకు ఉండటమే. కేవలం ఏంటి? కేవలం అల్టిమేట్ ఏంటంటే ముందు కొంత ఉంది, ఇది తోసేట పరిపూర్ణ అల్టిమేట్. అంటే కేవల గమనిక సహజమే, కేవలం మౌనం సహజమే, కేవలం ఉనికి సహజమే, కేవలం ఆనందం సహజమే. కేవలం ఆనందం అంటే ఏంటి? ఆనందంతో ఉనికి లక్షణము, ఆనందంతో సత్య లక్షణం, చిత్త లక్షణం, మౌన లక్షణం, పరిపూర్ణ లక్షణం, స్వేచ్ఛ లక్షణం కూడా ఆనందం అనేది ఈ స్వరూప లక్షణాలు. అవి కలవటం విడవటం లేదు. కాబట్టి నీ స్వరూప గమనికలు నీ స్వరూప లక్షణాలతోనే లక్షణాన్ని గమనించడానికి స్వలక్షణం ప్రతిబంధకం కాదు. కన్నును గమనించడానికి రెప్ప ప్రతిబంధకమా? కాదు కదా. రెప్ప పడినా పడపోయినా కన్నుని గుర్తిస్తా అంటే కన్ను అనే స్వస్థ జ్ఞానంతోనే శరీరాన్ని గమనిస్తున్నాడు, నీడని గమనిస్తాడు. అలాగే స్వయం జ్ఞాన ఉనికి అవగాహనతోనే, స్వయం గమనిక అవగాహనతోనే, స్వయం స్మృతి అవగాహనతోనే నీవు ఉనికి, కేవలం ఉనికిగా, కేవలం ఉనికి చైతన్యంతో, కేవలం ఉనికి ఆనందంతో, కేవలం ఉనికి మౌనంతో, కేవలం ఉనికి స్వేచ్ఛతో పరిపూర్ణంగా నీకు నీవే స్వయంగా ఉన్నామని కేవలం నిర్గుణ చైతన్య స్వయం బోధ సూచనతోనే ఎవరికి వారే ఐడెంటిఫై సహజంగా చేసుకోవచ్చు, చేసుకునే మీరు ప్రవర్తిస్తున్నారు అన్న అవగాహన మాత్రం మీకు లేదు. ఆ అవగాహనని స్వయంగా గుర్తించి గమనించమని మరీ మీకు విజ్ఞప్తి విన్నపం ప్రతిపాదన చేస్తున్నాను.